पंचाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्याय सुधारतान् श्री सत्यात्मतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। वैशम्पायन उवाच तां तु कृत्वा सभां श्रेष्ठां मयश्च अर्जुनमब्रवीत् एष सभा सव्यसाचिन् ध्वजाग्रश्च भविष्यति। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। వైశంపాయనుల వారు జన్మేజయుల వారికి చెప్తున్నారు కదా, అటువంటి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క సభ, ఆ సభను మయుడు నిర్మాణం చేసినాడు అర్జునుని కొరకని. ఈ విధంగా ఓ సవ్యసాచి, దీన్ని నేను నీకు నిర్మాణం చేసినాను, నీ కొరకై నిర్మాణం చేసినాను అని ఈ విధంగా నిర్మాణం చేసి ఆ సభ ముందర శ్రేష్టమైనటువంటి ఒక ధ్వజాన్ని అక్కడ తాను నిర్మింపజేస్తాడు. ఆ ధ్వజ అగ్రభాగం లోపల మహాబలశాలిలైనటువంటి కింకరులు, అనేకమైనటువంటి భూతగణాలు, తర్వాత నీ యొక్క ధనస్సు యొక్క టంకారము చేత, ధ్వని చేత, ఆ యొక్క ధ్వనిని వినగానే అక్కడ ఉండేటటువంటి ఆ భూత ప్రేత పిశాచాలు అన్నీ కూడా పటాపంచలమైపోవాలి. ఈ విధంగా మేఘ గర్జనములాగా ఉంటుంది అని చెప్పారు ఆ యొక్క మయుడు. ఈ విధంగా ఇది సూర్యుడిలాగా కాంతియుక్తమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, అగ్నిలాగా సామర్థ్యోపేతమైనటువంటిది. ఈ విధంగా శ్వేత అశ్వాలతో కూడినటువంటిదై స్వర్గలోకం లోపల జన్మించినటువంటి యొక్క ఈ రథాలను, ఈ గుర్రాలను నేను నీకు ఇస్తున్నాను నాయనా అని ఆ మయుడు చెప్తున్నాడు. ఈ విధంగా ఆ వానర చిహ్నం కలిగినటువంటి ఆ యొక్క ఆ రథం పైన ఆ ధ్వజము లోపల వానర చిహ్నం ఉన్నది. విచిత్రమైనటువంటి శక్తి దానికి గలదు. చాలా ఎత్తైనటువంటిది ఆ యొక్క ధ్వజం. ఈ విధంగా ధూమ రాశే దాని లోపల ఉంటుంది. అనేకమైనటువంటి చెట్లను అన్నిట్లను కూడా దాని యొక్క సంచారం వల్ల అది వెళ్ళేటప్పుడు అన్ని కూడా చెట్లు చేమలు అన్ని కూడా పడిపోతాయి. ఆ విధమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటిదని చెప్పినారు ఆ వానర ధ్వజం. ఈ విధంగా అనేకమైనటువంటి వర్ణాలతో కూడినటువంటిదని చెప్పినారు. ఈ విధంగా ఆ వానర అధిష్ఠితమైనటువంటి ఆ యొక్క ధ్వజం ఈ విధంగా యుద్ధభూమి లోపల అది ఎక్కడ వెళ్ళినా కానీ కూడా విజయాన్ని సాధించుకొని వచ్చేటటువంటిదయ్యా అని చెప్పినారు ఆ యొక్క మయుడు. వైశంపాయనుల వారు అంటున్నారు కదా, అర్జునుని గురించి ఈ విధంగా మయుడు చెప్పి తర్వాత అర్జునుడిని ఆలింగనం చేసుకొని అర్జునుడికి అంటున్నాడు కదా, అర్జున నేను వెళ్ళి వస్తాను, నాకు అనుమతినివ్వండి అని అన్నారు. ఈ విధంగా ఆ సమయం లోపల ఓ మహారాజా వినవయ్యా,
ఆ రాజైనటువంటి యుధిష్ఠిరుడు ఆ అనంతరం దాని లోపల ప్రవేశం చేయాలని అనుకుంటాడు. ఆ సభ లోపల ఈ విధంగా ఎప్పుడైతే ప్రవేశం చేయాలని అనుకునేటప్పుడు 10,000 మంది బ్రాహ్మణులకు పిలిచి వాళ్ళందరికీ కూడా పరమాన్నాన్ని చేయిస్తాడు యుధిష్ఠిరుడు. ధర్మరాజు గారు 10,000 మంది బ్రాహ్మణులందరికీ కూడా పరమాన్నాన్ని చేసి శుద్ధమైనటువంటి మోదక అపూపాలను చేయిస్తాడు. తర్వాత ఫలాలను, తర్వాత శుద్ధమైనటువంటి అవిస్సు ధాన్యాలను, నానా విధమైనటువంటి భక్ష్యాలను, ఈ విధంగా తర్వాత లేహ్యమైనటువంటిది, వివిధమైనటువంటి చోష్కమైనటువంటిది, బహు విస్తారమైనటువంటి పేయమైనటువంటి ఆ యొక్క భోజనాలను అన్నిటిని కూడా సిద్ధం చేయించేస్తాడు. ఆ ధర్మరాజు గారి యొక్క బ్రాహ్మణులందరికీ కూడా తృప్తి చెందడానికి కొరకని. ఈ విధంగా ఆ ధర్మరాజు గారు నానా దిక్కుల నుండి వచ్చినటువంటి ఆ యొక్క బ్రాహ్మణులను వాళ్ళను పిలుస్తారు. వాళ్ళకు పిలిచి ఉత్తమమైనటువంటి వాళ్లకు వస్త్రాలను ఇస్తాడు. ఉత్తమమైనటువంటి వస్త్రాలను ఇచ్చి సహస్ర సంఖ్యాకమైనటువంటి ఆ యొక్క ధాన్యాలు, ఆ యొక్క దానాన్ని, నాణ్యాల యొక్క దానాన్ని చేస్తాడు. ఒక్కొక్కరి చేతిలో వెంచి ఇవ్వడం కాదు, ఇలా ముష్టితోనే చేతులకు వచ్చినట్టే దానం చేస్తాడు. ఈ విధంగా ఆయన సహస్ర సంఖ్యాకమైనటువంటి ఆ యొక్క దానాన్ని చేసినటువంటి వాడైతాడయ్యా. బ్రాహ్మణులకు వస్త్రాలను ఇస్తాడు, కడప నిండా భోజనమైంది, చేతి నిండా దక్షిణ అయింది, ఇంకేం కావాలి. సంతోషం చెందినారట బ్రాహ్మణులందరూ కూడా. ప్రభు అయినటువంటి ధర్మరాజు వాళ్ళ లోపల ఒక్కొక్కళ్ళను పిలిచి సహస్ర గోవులను దానమిస్తాడట. అంతేకాదు, సహస్ర గోవులను దానమిచ్చి తర్వాత అక్కడ పుణ్యావాచనం అయిపోయింది. ఈ విధంగా కురురాజు అయినటువంటి ఆ యొక్క యుధిష్ఠిరుడు వివిధమైనటువంటి వాద్యాలను వాయిస్తున్నారు. బేరి, దుందుబి, డక్క, పనవానక, గోముఖాహ, ఈ విధంగా అనేకమైనటువంటి వాద్యాలు. ఆ వాద్యాలన్నీ వాయించేటప్పుడు దేవతా ప్రతిష్టాపన చేసినారు అక్కడ. ఈ విధంగా శ్రేష్టమైనటువంటి గంధమాలలను తీసుకొని వచ్చినారు. ఈ విధంగా గంధమాలలతోని పూజ చేస్తున్నారు. ఆ దేవతా ప్రతిష్టాపన చేసిన దానికి యుధిష్ఠిరుల వారు. ఆ సమయం లోపల మల్లులు వచ్చినారు, నాట్యం చేసేటటువంటి వాళ్ళు వచ్చినారు, నానా వాద్యాలను వాయించేటటువంటి వాళ్ళు వచ్చినారు, తబలా కొట్టేటటువంటి వాళ్ళు, వీణలను వాయించేటటువంటి వాళ్ళు, మృదంగాన్ని వాయించేటటువంటి వాళ్ళు, ఈ విధంగా నానా ఒకటి కాదు అనేకంగా వాద్యాలను వాయించేటటువంటి వాళ్ళు, వాళ్ళదే ఒక పెద్ద గుంపు. వాళ్లను ఈ విధంగా ఆహ్వానం పలికినారయ్యా. చూత, మాగధ, ఆ వందులు వాళ్ళందరూ కూడా వచ్చినారు. మహాత్ములైనటువంటి ఆ యొక్క ధర్మరాజు గారు ఈ విధంగా 7 రోజుల కాలము వాళ్ళకు సేవలు చేసినారట. ధర్మరాజు గారికి సేవలు. ఈ రీతిగా ఆ సభను పావనం చేసినారు. పుణ్యావాచనం అయింది. మొత్తం సభ లోపల మొత్తం అంతా కూడా నీళ్లను ప్రోక్షణ చేసినారు, పావనం చేసినారు, పునీతం చేసినారు సభనంతా కూడా. తన తమ్ముళ్లతోని సుందరమైనటువంటి ఆ భవనం లోపల తాను ప్రవేశిస్తున్నాడు. బ్రాహ్మణుల ఆ యొక్క వేద మంత్రాలను ఉచ్చారణ చేసేటప్పుడు ఆ సందర్భం లోపల తాను ప్రవేశిస్తున్నాడు. ఇంద్రుడు స్వర్గలోకం లోపల ఏ విధంగానైతే సుఖాన్ని అనుభవించినాడో ఆ విధంగా ఇక్కడ ధర్మరాజు గారు, యుధిష్ఠిరుల వారు ఆ విధంగా సంతోషపడుతున్నారయ్యా ఆ మయుడి యొక్క సభ లోపల. ఈ విధంగా సభ పాండవులతోని ఋషులందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు.
అనేక దేశాల నుండి రాజులందరూ కూడా వచ్చి అక్కడ కూర్చొని ఉన్నారు. ఎవరెవరు అక్కడ కూర్చొని ఉన్నారనంటే అసిత, దేవల, సత్య, సుమాలి, అంగిరస, అర్వావసు, సుమిత్ర, మైత్రేయ, ప్రబలులైనటువంటి ఆ యొక్క శౌనకులు, తర్వాత ఆత్రేయ, కణ్వ, జఠర, తర్వాత మౌద్గల్య, అస్థి, కాశ్యప, తర్వాత ఈ విధంగా దర్భల పుత్రులైనటువంటి బక, తర్వాత స్థూలశీర, కృష్ణద్వైపాయనులు అంటే వేదవ్యాసుల వారే, శుక, సుమంతు, జైమిని, పైల, వైశంపాయన, వీళ్ళే అందరు అక్కడ ఉన్నారట. ఈ విధంగా లోపల వెళ్ళాలని, ప్రవేశం చేయాలని. ఇంకా ఎంతమంది ఉన్నారు అక్కడ? తిత్తిరి, యాజ్ఞవల్క్య, సంయుక్త, రోమహర్షణ, అత్సుజాత, దౌమ్య, అనిమాండవ్య, కౌశిక, వాళ్ళందరూ ఉన్నారయ్యా. దామోష్ణీవ, ఈ విధంగా స్త్రీ శవన, పర్ణాద, ఘటజానుక, మౌంజాయన, వాయుపక్ష, పరాశర పుత్రులైనటువంటి వాళ్ళు హారిత, శీలవాన్, అశని, ధాత, శూన్యబాల, కృతవర్మ, జాతుకర్ణ, శిఖావాన్, ప్రలంభ, పారిజాత, మహానుభావులైనటువంటి పర్వత, మార్కండేయ ఋషులు, తర్వాత పవిత్రపాణి, సావరిణి, వాలుకి, గాలవ, జంగబంధ, రైభ్య, కూపవేగ, భృగు, పరిబభ్ర, కౌండిన్య, బభ్రుమాలి, సనాతన, కురర, వేణుజంగ, కలాప, కఠ, శాంగర, తైలకుండ్య, పర్ణవల్కల, ధర్మసహితులైనటువంటి జితమనస్కులైనటువంటి వాళ్ళు, జితేంద్రియులైనటువంటి ఈ యొక్క ఋషులందరూ కూడా సభ లోపల ఆసీనులైనారయ్యా. చూడండి, వీళ్ళే కాకుండా వేదాంగ పారంగతులైనటువంటి అనేక ఋషులు కూడా ఆ సభ లోపల ఆసీనులైనారు. అక్కడ ధర్మమే ఉంది, అధర్మానికి తావు లేదు, మాత్సర్యము లేదు. ఈ విధంగా ధర్మవత్సలుడైనటువంటి వాడు, శుద్ధుడైనటువంటి వాడు, మహాత్ములైనటువంటి ఆ యొక్క ఋషులందరూ కూడా ఆ సభ లోపల పవిత్రమైనటువంటి భగవంతుడి యొక్క కథలను చెప్తున్నారట. ధర్మరాజు గారి యొక్క సమీపం లోపల కూర్చొని వాళ్ళు ఆ కథలన్నీ కూడా చెప్తున్నారయ్యా ధర్మరాజు గారి యొక్క సమీపం లోపల. ఓ భారత వినవయ్యా, ఓ జన్మేజయ అని చెప్తున్నారు వైశంపాయనుల వారు. ఇదే విధంగా సభ లోపల క్షత్రియ శ్రేష్ఠులు కూడా ధర్మరాజు గారిని ఉపాసన చేస్తున్నారు. కాంతియుక్తులైనటువంటి ఆ యొక్క మహాత్ములు ముంజకేతు, వివర్ధన, సంగ్రామ, జయ మొదలైనటువంటి వాళ్ళు, ఉగ్రసేన, క్షేమ, వసుధాన, తర్వాత విదేహరాజ, కక్షసేన, క్షేమకరాజ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారయ్యా. ఇంకా ఎవరున్నారు అంటే కాంబోజ రాజా, కమట, తర్వాత ఈ విధంగా కంపన, ఈ విధంగా పౌరుషులైనటువంటి వాళ్ళు అందరినీ కూడా కంపనం చేసేటటువంటి వాడయ్యా ఆ యొక్క కంపన అనేటువంటి వాడు. జటాసుర, భద్రకాంత రాజా, కుని, తర్వాత కిరాత రాజు అయినటువంటి ఆ యొక్క పులింద, అంగ, వంగ, పౌండ్రక రాజు అయినటువంటి పాండ్య, కేరళ రాజులైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారయ్యా. ఈ విధంగా కిరాత రాజు అయినటువంటి సుమనస్, తర్వాత యవనాధిపతి అయినటువంటి ఆయన పాంచాల రాజు, తర్వాత విరాట, తర్వాత ద్రుమశల్య, పృథుశ్రవ, సుశర్మ, చేకితాన, ముఖ్యసేన, సుధర్మ, ధృతాయు, ఈ విధంగా సముద్ర తీర రాజైనటువంటి దుర్దశ, క్షేమజిత్, తర్వాత సుదక్షణ, శిశుపాల, దశగ్రీవ, దంతవక్త్ర,
వీళ్ళే మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క సభ లోపల కూర్చొని ఉన్నారట. ఈ విధంగా ఆవుక, విప్రుతు, గద, చారణ, అక్రూర, కృతవర్మ, శినిపుత్రుడైనటువంటి సాత్యకి, తర్వాత భీష్మక, వృధిక, పరాక్రమవంతుడైనటువంటి ఆ యొక్క ద్యుమత్సేనుడు, ఈ విధంగా సోమక రాజు అయినటువంటి యజ్ఞసేనుడు, వీళ్ళందరూ కూడా ఆ సభ లోపల కూర్చొని ఉన్నారయ్యా. ఆ సభ లోపల అందరికీ కూడా ఆసనాలు ఉన్నాయి. ఎవరు కూడా నేలపైన కూర్చోలే, అందరికీ ఆసనాలు ఉన్నాయి. ఈ విధంగా కీర్తిమంతులైనటువంటి రాజులందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. ఈ విధంగా కీర్తివంతులైనటువంటి వృష్ణి కుమారులైనటువంటి ధనుర్విద్యను పొందినటువంటి వాళ్ళు, ఆ రుక్మిణీ పుత్రుడైనటువంటి ప్రద్యుమ్నుడు, యుయుధాన, సాత్యకి, చాణూర, దేవరథ, భోజ, భీమరథ, కళింగాధిపతి అయినటువంటి శతాయుధ, మగధాధిపతి అయినటువంటి యజ్ఞసేన, వీళ్ళే మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ధనుర్విద్యను ఆ యొక్క అర్జునుడి దగ్గర నేర్చుకున్నారట. నేర్చుకొని వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారయ్యా. మా గురుగారి కొరకు ఈ సభా మంటపాన్ని నిర్మాణం చేసినారు కాబట్టి మేమెందుకు ఉండవద్దు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అక్కడ ఉపస్థితులై ఉన్నారు. ఈ విధంగా తుంబురు అక్కడ ఉన్నాడట గానం చేయడానికి కొరకని. ఈ విధంగా ఆ సభ లోపల ఎప్పుడు కూడా తుంబురు అర్జునుడికి స్నేహితుడైనటువంటి వాడు. అంతేకాకుండా 27 మంది ఆ యొక్క గంధర్వులు కూడా అక్కడ అర్జునుడి యొక్క సభ లోపల ఉన్నారయ్యా, అర్జునుడికి సేవలను చేయడానికి కొరకని గంధర్వులు. ఈ విధంగా చిత్రసేనుడు అనేటువంటి గంధర్వుడు ఉన్నాడు అక్కడ. ఇది ఇంకా అనేకమైనటువంటి అప్సరా స్త్రీలు అక్కడ ఉన్నారు. పరివార సమేతంగా, మంత్రులతో సమేతంగా ఆ సభ లోపల వాళ్ళు విరాజమానులైనారయ్యా. అక్కడ ఏం చేస్తున్నారు? వ్యర్థంగా మాట్లాడుతున్నారా? లేదయ్యా. గీత వాద్యాలతోని అక్కడ భగవంతుడి యొక్క స్తోత్రం చేస్తున్నారట. కుశలులైనటువంటి వాళ్ళు తాళ ప్రమాణాలతోని లయబద్ధంగా వాళ్ళు ఆ యొక్క తాళాలను వారుస్తున్నారు. ఈ విధంగా స్వరం, ఏ స్వరముతోని ఆ యొక్క ఉచ్చారణ చేయాలో ఆ స్వరంతోని వాళ్ళు ఆ యొక్క పలుకుతున్నారయ్యా. ఈ విధంగా ఓ భారత వినవయ్యా, తుంబురైతే గానం చేస్తున్నాడు, భక్తితోని గానం చేస్తున్నాడట. గంధర్వులు, కిన్నరులు అందరూ కూడా చేసి ఈ విధంగా ఆ గీతలను పాడుతున్నారయ్యా అక్కడ. ఈ విధంగా గీత వాద్యము లోపల విశారదులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ సభ లోపల ఉన్నారయ్యా. వివిధమైనటువంటి తాళ ప్రభేదాలను దాని లోపల కుశలులైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి ఆ పాండవులను, ఋషులను సంతోషపెడుతూ ఆ సభ లోపల వాళ్ళ సేవలను సమర్పణం చేస్తున్నారయ్యా. ఈ విధంగా ఆ సభ లోపల ఇంకా అనేక విధమైనటువంటి ఆ యొక్క ఋషులు, ఈ విధంగా అక్కడ ఆ స్వర్గము లోపల ఇంద్రుడున్నట్టుగా ఉంది. ఈ విధంగా అక్కడ వాళ్లను సత్కారం చేస్తున్నారయ్యా. ఆ సమయం లోపల అక్కడ వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ఓ భరత కులోత్పన్నుడైనటువంటి ఓ జన్మేజయ వినవయ్యా. అనంతరం ఆ సభ లోపల అందరు కూడా కూర్చొని ఉన్నారు. మహాత్ములైనటువంటి గంధర్వులు అక్కడ కూర్చొని ఉన్నారు. ఆ సమయం లోపల నారదుల వారు వచ్చారయ్యా. నారదుల వారు ఎలా ఉన్నారు? వేదోపనిషదాం వేత్త సురాసుర గణార్చిత ఇతిహాస పురాణజ్ఞ క్రియాకల్ప విశేషవిత్ అని అన్నారు. వాళ్ళ ఎలా అంటే వేదము, ఉపనిషత్తు అన్ని కూడా తెలిసినటువంటి వాళ్ళు ఆ యొక్క నారదుల వారు. దేవతలు ಮತ್ತು అసురులు వీళ్ళ యొక్క సమూహములతోని, దేవతలు మరియు అసురుల యొక్క సమూహము వాళ్ళు ఎప్పుడు కూడా ఆయనను పూజ చేస్తారట. ఆ నారదుల వారికి, అటువంటి నారదుల వారు అక్కడికి వచ్చారయ్యా. ఆ దివి నుండి భూమికి వచ్చారు వాళ్ళు. ఈ విధంగా
ఆ ఇతిహాస పురాణాలను తెలిసినటువంటి వాళ్ళు, ఈ విధంగా క్రియల గురించి తెలిసినటువంటి వాళ్ళు, కల్ప విధానం గురించి తెలిసినటువంటి వాళ్ళు, యజ్ఞానికి సంబంధించినటువంటి ఆ యొక్క స్తుతి స్తోమాల గురించి తెలిసినటువంటి వాళ్ళు, వేదాలకు సంబంధించినటువంటి స్తోభాక్షరాల గురించి, తర్వాత పద క్రమ విభాగాలను తెలిసినటువంటి వాళ్ళు, వేదాంగాలైనటువంటి శిక్షాశాస్త్రం దానికి అనుగుణంగా ఈ విధంగా అక్షరాల యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఈ విధంగా నారదుల వారు అక్కడికి వచ్చారయ్యా. పురాణాలను విశేషంగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఆ యొక్క నారదుల వారు, న్యాయశాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు, ధర్మతత్వాలను తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఈ విధంగా ఆ వేదం లోపల 6 అంగాలు అనేటువంటివి ఉంటాయి, శ్రేష్టమైనటువంటివి, దాన్ని కూడా తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఈ విధంగా భేద అభేద సంయోగ సమవాయ మొదలైనటువంటి యొక్క పరికల్పనలను తెలుసుకున్నటువంటి వాళ్ళు, దాని లోపల వాళ్ళు విశారదులైనటువంటి వాళ్ళు ఆ నారదుల వాళ్ళు వచ్చారయ్యా. వాళ్ళు ఇంకా ఎలాంటి వాళ్ళు? వాళ్ళు వాగ్మి అయినటువంటి వాళ్ళు, ప్రతిభావంతులైనటువంటి వాళ్ళు, ఇంకా మేధావి అయినటువంటి వాళ్ళు, స్మరణ శక్తి గలవారు, ఈ విధంగా నీతి శాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు, మంచి కవులు, ఆశ కవి, శీఘ్రంగా అక్కడనే శ్లోక రచన చేసేటటువంటి వాళ్ళు ఆ యొక్క నారదుల వారు, ఈ విధంగా కవులైనటువంటి వాళ్ళు, ఈ విధంగా ఉచ్చ నీచ వస్తువుల యొక్క విభాగాన్ని తెలిసినటువంటి వాళ్ళు ఆ యొక్క నారదుల వారు, ఈ విధంగా ప్రమాణ శాస్త్రాన్ని సరిగ్గా దాన్ని పరిగణనం చేసేటటువంటి వాళ్ళు, దాన్ని సరిగ్గా తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఈ విధంగా పంచ అవయవాల గురించి, తర్వాత అనుమాన ప్రయోగం గురించి, తర్వాత గుణదోషాల గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు, బృహస్పతితోని ఎప్పుడు కూడా మాట్లాడేటటువంటి వాళ్ళు, ఈ విధంగా ఆయన మాటకు మరు మాట లేకుండా మళ్ళీ 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 ఈ విధంగా వాదం చేసేటటువంటి వాళ్ళు బృహస్పతితోని. దేవలోకంలో ఉండేటటువంటి ఆ యొక్క బృహస్పతి, ఆ బృహస్పతితోనే ఎల్లప్పుడు కూడా వాదం చేసేటటువంటి వాళ్ళు యొక్క నారదుల వాళ్ళయ్యా. ఇంకా ఎలాంటి వారు ఈ నారదుల వారు? ధర్మం గురించి, అర్థం గురించి, కామం గురించి, మోక్షశాస్త్రం గురించి యథాస్థితంగా ఆ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, శబ్దకోశాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఈ విధంగా శబ్దాల గురించి ఎట్లా అన్వయం చేయాలి, ఈ విధంగా మహాబుద్ధి కలిగినటువంటి వాళ్ళు, ఊర్ధ్వలోకం లోపల, అధోలోకం లోపల, భూమిలోకం లోపల ఏమేమి క్రియలు జరుగుతున్నాయో ఆ విషయాలను అన్నింటిని కూడా ప్రత్యక్షంగా వాళ్ళు తెలుసుకునేటటువంటి వాళ్ళు, చూసేటటువంటి వాళ్ళు ఆ యొక్క నారదుల వారయ్యా. సాంఖ్యశాస్త్రాన్ని, యోగశాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఈ విధంగా ఉదారమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, ఈ విధంగా తమ గుణాన్ని ఇంకొకరికి వాళ్ళు చూపెట్టారు. ఏ విధంగా అంటే ఆ అగ్ని మీద ఏ విధంగానైతే బూడిద కమ్ముకొని ఉంటుందో మనం ఏమనుకుంటాం, ఇది బూడిదానే అనుకుంటాం, కానీ దాని లోపల అగ్ని ఉంటుంది, దాన్ని ముడితే ఏర్పడుతుంది. ఈ విధంగా అలాంటి వారు వాళ్ళు. ఈ విధంగా రాజుకు కావలసినటువంటిది ఏదైతే సంధి, యుద్ధము లోపల తత్వాల గురించి ఏదైతే చెప్పాలనో అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉండయ్యా. ఆ తత్వజ్ఞానం అంతా కూడా యుద్ధానికి తర్వాత యుద్ధం కొరకని ప్రయాణం చేసేటటువంటి విషయం లోపల శత్రు రాజులకు కావలసినటువంటి ఏదైతే ఉన్నదో వాళ్లను వదలాలనా తర్వాత వదలకూడదా, ఆ విషయాలను అన్నిట్లను కూడా ఆ రాజుగారికి రాజనీతిని తెలిపేటటువంటి ఆ యొక్క గుణాలు, 6 గుణాలన్నీ కూడా వాళ్ళు దాని గురించి చక్కగా తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆ యొక్క నారదుల వారు. అర్థశాస్త్రం గురించి తెలిసినటువంటి వాళ్ళు, నృత్యం గురించి తెలిసినటువంటి వాళ్ళు, గానం గురించి తెలిసినటువంటి వాళ్ళు, ఈ విధంగా అన్నిట్ల గురించి వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళయ్యా. ఈ విధంగా అనేకమైనటువంటి గుణగణాలను చేసేటటువంటి వాళ్ళు నారద మహర్షుల వారు.
వారు అనేక లోకాలు సంచారం చేస్తూ 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 ధర్మరాజు గారి యొక్క సభకు వచ్చారయ్యా వాళ్ళు. చూడండి వాళ్ళని ఎంత ఉత్ప్రేక్ష చేసి మాట్లాడినారు వైశంపాయనుల వారు. వేదవ్యాసుల వారు ఎలా చెప్పారు వాళ్ళ గురించి. ఈ విధంగా అంటే నారదుల వారు అనుకుంటాం, నారదుల వారు వీరెవరో గేలి చేసేవాళ్ళు, పోట్లాటలు పెట్టేవారు అని అనుకుంటాము. అలా అనుకుంటే మనకు అజ్ఞానం, మనకు అన్నం సమస్యే. నారదుల వారు అలాంటి వారు గారు. నారదుల వారు జ్ఞానవంతులైనటువంటి వాళ్ళు. నార అంటే జ్ఞానం, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు ఆ యొక్క నారదుల వారు. నార అంటే జ్ఞానం, దదాతి ఇచ్చేటటువంటి వాళ్ళు. ఈ విధంగా వాళ్ళు ముగ్గురికి కూడా ప్రియులైనటువంటి వాడు. కచ్చ లచ్చ హచ్చ ప్రియ కలహ ప్రియ. కలహ ప్రియ అంటే పోట్లాటలు పెట్టేటటువంటి వాడు కాదయ్యా. కచ్చ కాయికి బ్రహ్మ, బ్రహ్మదేవుడికి కూడా ప్రియుడైనటువంటి వాడు. లాయికి లక్ష్మీపతి నారాయణ, నారాయణుడికి కూడా ప్రియుడైనటువంటి వాడు. ఆయికి హరహ, ఆ యొక్క రుద్రదేవుడికి కూడా ప్రియుడైనటువంటి వాడు. ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రియుడైనటువంటి వాడు యొక్క నారదుల వారు నాయన. కాబట్టి ఈయన పోట్లాటలు పెట్టేవాడు కాదు. ఎవరైనా పోట్లాటలు పెట్టేవాడు అని ఎవరైనా అనుకుంటే వాడికి అజ్ఞానమే, వాడికి అన్నం సమస్యే. ఈ విధంగా ఎవరైనా నారదుల వారి గురించి ఎవరైనా మాట్లాడితే ఆ మాటలను వింటే మనం పక్కకు వెళ్ళిపోవాలి. మనకు ధైర్యం ఉంటే వాడితో కొట్లాడాలి, లేకుంటే మనం పక్కకు వెళ్ళిపోవాలి. వాళ్ళు అలా మంచి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఆ యొక్క నారదుల వారు. ఓ రాజేంద్ర వినవయ్యా, అమిత పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు, అమిత కాంతియుక్తులైనటువంటి వాళ్ళు, అమిత తేజస్సు అయినటువంటి వాళ్ళు, ఆ దేవర్షి అయినటువంటి ఆ యొక్క నారదుల వారు ఎప్పుడైతే ఆ యొక్క సభ లోపల వాళ్ళు దేవలోకం నుండి భూమి నుండి ఆ దేవలోకం నుండి దిగి వచ్చారో భూమికి, దివి నుండి భూమికి దిగి వచ్చారు. దివి అంటే ఆకాశం, ఆకాశం నుండి భూమికి దిగి వచ్చినారు. ఈ విధంగా పాండవులు ఒకసారి ఆయనని చూసి చాలా సంతోషం కలిగిందట. ఈ విధంగా సంతోషం కలిగి వాళ్ళు ఏం చేశారు, అక్కడ రాగానే పారిజాత వృక్షం, పారిజాత వృక్షం అంటే మధురమైనటువంటి చల్లనైనటువంటి కమనీయమైనటువంటి గాలి వీస్తుంది. అది దాని సువాసన కొంచెం దూరం వరకు దాన్ని వీస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆ పారిజాత వృక్షము అక్కడ ఉంది. ఈ విధంగా అక్కడ మేధావి అయినటువంటి వాళ్ళు రైవత, సుముఖ, సౌమ్య ఋషులందరూ కూడా అక్కడ వచ్చి ఉన్నారయ్యా. అక్కడ ఎప్పుడైతే నారదుల వారిని చూడగానే ఆ సర్వధర్మాలను తెలుసుకున్నటువంటి ఆ యొక్క పాండవ శ్రేష్ఠుడైనటువంటి ధర్మరాజు గారు తన సోదరులతో కలిసి, తన సోదరులైనటువంటి భీమసేన దేవుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళందరితో కలిసి శీఘ్రంగా లేచి నిలబడి వాళ్లకు నమస్కారం చేస్తారట ఆ మహానుభావులకు. ఎందుకొరకంటే ఆ మహానుభావులు మన సభకు రావడం అనంటే ఇది చాలా అత్యద్భుతం నాయన. ఈ విధంగా లేచి నిలబడి వాళ్లకు నమస్కారం చేస్తారట. సంతోషపూర్వకంగా వినయంగా తలలను వంచి నారదుల వారికి జయ జయ శబ్దాలను పలుకుతారు. నారదుల వారు ఆశీర్వాదం చేస్తారు ఆ యొక్క పాండవులందరికీ కూడా. ధర్మరాజు గారు వాళ్లకు యోగ్యమైనటువంటి ఆసనాన్ని ఇస్తారు. స్వామి యొక్క ఆసనాన్ని మీద మీరు కూర్చోండి, విధిపూర్వకంగా వాళ్లకు సత్కారం చేస్తారు, రత్నాలను ఇస్తారు, అభిష్టమైనటువంటిది అన్ని ఇచ్చి వస్తువులనిచ్చి వాళ్ళని సంతోషపెడతారు. ధర్మరాజు గారు విధివత్తుగా వాళ్లకు పూజలు చేసిన తర్వాత నారదుల వారు ధర్మరాజు గారు చేసేటటువంటి పూజలతోని తాను సంతుష్టుడైతాడు. తర్వాత
వేద పారంగతుడైనటువంటి ఆ యొక్క మహర్షుల వారు, నారదుల వారు ఆ పాండవులు ఏదైతే పూజిస్తారో, పూజించిన తర్వాత అనంతరం ఆ యుధిష్ఠిరుని గురించి, ధర్మ కామార్థాల గురించి కుశల ప్రశ్నలను అడుగుతాడు. ఓ రాజన్, ఈ విధంగా నీకు అర్థసిద్ధి సిద్ధించిందా? నీకు మనస్సుకు ఖేదం ఉన్నదా లేదా? ఈ విధంగా నువ్వు అనేకమైనటువంటి భోగాలను అనుభవిస్తున్నావా? నీ మనస్సు ధర్మము లోపలనే రథమైందా అని అడుగుతున్నాడు. ఓ నరదేవా, వినవయ్యా, నరలోకంలో ఉండేటటువంటి ఓ దేవుడు అని అంటున్నాడు. ఈ విధంగా నీ పితామహులు ఆచరించినటువంటి, నీ పితామహ ఎవరు? నీ పిత ఎవరు? నీ పిత ఆ యొక్క పాండు మహారాజు గారు. నీ పితామహ ఎవరు? వాళ్ళ తండ్రి. ఈ విధంగా శంతను నుండి వచ్చినటువంటి, ఈ విధంగా ఆ యొక్క వాళ్ళు ఆచరణ చేసినటువంటి ధర్మార్థ పోషకమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నడవడితోని నువ్వు ప్రజలందరినీ కూడా అదే ఆచరణలను ఉంచుతున్నావా ఏమి అని అడుగుతున్నాడు. కుశల ప్రశ్నలు. ఈ విధంగా బహు ప్రశ్నలను అడిగినాడు. ఒకటా రెండా? ఒక 130 శ్లోకాల వరకు ప్రశ్నలనే అడుగుతున్నాడు. ఈ విధంగా ధర్మముతోని, అర్థముతోని, అథవా అర్థముతోనైనా ధర్మముతోని, అథవా అతి అయినటువంటి స్నేహ పరవశంగానైనా, స్నేహంగా కామంతోనైనా ధర్మము మరియు అర్థము ఇవి రెండే నీకెప్పుడైనా కానీ కూడా బాధించినాయా? వనితాది విషయము లోపల, స్త్రీ విషయము లోపల నిన్ను, ధర్మార్థ కామం లోపల నిన్ను ఎప్పుడైనా దూరం చేసినాయా? ఈ విధంగా ఓ జయశీలుడైనటువంటి ఓ రాజా అనే విధంగా చెప్పి, సమయ ప్రజ్ఞను కలిగినటువంటి వాడివి నువ్వు. ఈ విధంగా సమయాన్ని విభాగం చేసి యోగ్యమైనటువంటి కాలము లోపల ధర్మాన్ని, యోగ్యమైనటువంటి కాలము లోపల ఈ విధంగా సమయాన్ని నువ్వు ఏ విధంగా సేవిస్తున్నావయ్యా? నువ్వు రాజులకు 6 గుణాలు ఉండాలి. 7 ఉపాయాలు. ఈ విధంగా శత్రువుల యొక్క బలాబలాలను తెలుసుకొని విమర్శన చేయాలి. అది రాజుకుండే లక్షణం అని అంటున్నాడు. ఈ విధంగా 10 విధాలైనటువంటి కార్యాలను చేయాలి రాజుగారు. సంధి, విగ్రహ, యాన, ఆసన, ద్వయీభావ, ఆశ్రయ, ఇవి రాజుకుండేటటువంటి ఇవి. తర్వాత సామ, దాన, భేద, దండ, ప్రభవ, ఉత్సవ, మంత్ర, ఇవి 7 ఉపాయాలు నాయన అనే విధంగా నారదుల వారు చెప్తున్నారు. ఓ జయశీలుడైనటువంటి ఓ రాజా, భరత వంశం లోపల జన్మించినావు నువ్వు. ఈ విధంగా నీ బలము, ఈ యొక్క శత్రువుల యొక్క బలాన్ని నువ్వు సరిగ్గా విమర్శన చేసి సంధానం చేసుకునే ప్రసంగం లోపల దానికి అనుగుణంగా ఏమి కార్యాలను చేయాలనో ఆ కార్యాలను నువ్వు చేస్తున్నావా? ఓ భరతర్షభ, వినవయ్యా, 6 విధాలైనటువంటి యొక్క ప్రజల యొక్క సమృద్ధి అది కూడుకొని ఉంటది కదా. నీకు ఆప్తులనేటటువంటి యొక్క మంత్రులు ఉన్నారే, వాళ్ళు ఒకవేళ నీకు విరుద్ధమైతే వాళ్ళ యొక్క నీ అభిప్రాయాన్ని వాళ్ళు పట్టించకపోతే
అప్పుడు నీ పైన వాళ్ళు అనురాగాన్ని వ్యక్తం చేయకపోతే అప్పుడు నువ్వేం చేస్తావు అని ఈ విధంగా అడుగుతున్నాడు. ఈ విధంగా వాదానికి ప్రతివాదానికి ఈ విధంగా శత్రుపక్షాలు అనేటువంటి వాళ్ళు సూచన చేస్తారు. కాబట్టి నీ దూతలు అథవా నీ మంత్రులు ఈ మంత్రులతోని ఎల్లప్పుడూ కూడా నువ్వు వాళ్ళతో విచారం చేయాలి, భేదం చేయకూడదు. నువ్వు ఒక్కడివే విచారం చేయకూడదు అని అంటున్నాడు. నీ మిత్రులైనటువంటి వాళ్ళు, నీ మిత్రులు శత్రువులు, నీ పైన ఉదాసీనులైనటువంటి వాళ్ళు ఎవరైతే యొక్క కార్యాన్ని చేయాలని అనుకుంటారో వాళ్ళు ఈ విధంగా సంధికాలం వచ్చినప్పుడు వాళ్ళు ఏమేమి చేయాలనో దాని గురించి వాళ్ళు అనుసరిస్తున్నారా లేదా? నీ లోపల ఉండేటటువంటి ఉదాసీనులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఉదాసీనులైనటువంటి వాళ్ళు ఈ విధంగా మరి శత్రువుల దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళు తటస్థులైతున్నారా, ఏమైతున్నారు? ఈ విషయాలను సరిగ్గా తెలుసుకోవాలి అని ఈ విధంగా చెప్తున్నారు. శుద్ధుడైనటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా ఆలస్యాన్ని చేయకూడదు. ఉన్నతమైనటువంటి ఈ విధంగా నువ్వు నీ లోపల ముగ్గురు మంత్రులు అనేటువంటి వాళ్లను నువ్వు పొందాలి అని అంటున్నారు. మంత్రాలోచన చేయాలి. నువ్వు ఒకటే చోట కూర్చొని మంత్రాలోచన చేయడం కాదు. ఈ విధంగా బహుజనులతోని పరిచితులు అపరిచితులు వీళ్ళ గుంపు లోపల నీ మంత్రులతోని రహస్యంగా ఈ రాష్ట్రం లోపల ఏమి జరుగుతున్నది వాళ్ళని సంచారం చేపియాలి. ఈ విధంగా ఓ భరత, ఈ రాజ్యం లోపల మంత్రాలోచన చేసేటప్పుడు రాష్ట్ర కోవిదులైనటువంటి వాళ్ళు మంత్రాలోచన చేసేటప్పుడు దాన్ని విభాగం చేయాలి, భాగం చేయాలి. ఈ విధంగా దాని లోపల మంత్రులైనటువంటి వాళ్ళు రహస్యంగా దాన్ని రక్షణ చేయాలి. అది నీకు విజయానికి కారణం కావాలి. కాబట్టి ఓ రాజా, నువ్వు బహు నిద్రావశుడవైతున్నావా? సరి అయినటువంటి కాలం లోపల లేస్తున్నావా లేదా? అర్థజ్ఞానానికి కలిగినటువంటి ఈ విధంగా తెల్లవారి లేవగానే బ్రాహ్మీ ముహూర్తమందు లేవాలి. ఈ విధంగా అర్థముల యొక్క చింతన చేయాలి అని అంటున్నారు. సులభోపాయానికి సాధ్యమైనటువంటి మహాఫలాన్ని ఇచ్చేటటువంటి అర్థాలను నిశ్చయం చేసుకొని ఈ విధంగా వాటిని మనం ప్రారంభించాలి. అటువంటి కార్యం లోపల మనం విలంబనం చేయకూడదు. వినవయ్యా ఓ నరదేవా, నీ సేవకులు ఉన్నారే, నీ సేవకులు నీ ఎదుట వాళ్ళు పనిచేస్తానని అంటారు. నీ ప్రత్యక్షంగా చేస్తా అంటారు, పరోక్షంగా వాళ్ళు చెయ్యరు. ఈ విధంగా ఓ మహారాజా, ఆ సేవకులందరికీ కూడా నువ్వు సరి అయినటువంటి భృత్యాన్ని చెల్లిస్తున్నావా లేదా? ఈ విధంగా దాన సత్కారాది కర్మలన్నీ కూడా ఆ సేవలకు ఇస్తున్నావా లేదా? ఆ సేవకులకందరికీ కూడా తర్వాత బంధన శిక్షణ మొదలైనటువంటి ఇవన్నీ కూడా సరిగ్గా నడవాలి. ఓ రాజన్, వీరులైనటువంటి నీ యొక్క ప్రజలను నిన్ను ఆరంభించి పూర్ణముగా ఈ విధంగా నువ్వు సంకల్పం చేసినటువంటి ఏదైతే కార్యం ఉన్నదో ఆ కార్యం సిద్ధి కావాలి. ఆ కార్యం సిద్ధి కావాలనంటే నీ సైనికులు, నీ వాళ్ళు ఉంటారే, వాళ్ళందరికీ కూడా తగినటువంటి ఆ భృత్యాలు ఇవ్వు, జీతాలు ఇవ్వు, వాళ్ళకు ఇచ్చి భృత్యం కూడా ఇవ్వు, వాళ్ళని సంతోషపెట్టు. నువ్వు అడిగినప్పుడల్లా వాళ్ళు వస్తారు నాయన అని అంటున్నాడు. ఈ విధంగా యుద్ధ కౌశలాన్ని కలిగినటువంటి వాళ్ళు ఈ విధంగా
శాస్త్ర నిపుణులైనటువంటి వాళ్ళు, ఈ విధంగా మంచి శిక్షణను పొందినటువంటి వాళ్ళు, శ్రేష్ఠులైనటువంటి ఆ యొక్క యోధులైనటువంటి వాళ్ళు ఉన్నారా? 100 జన మూర్ఖుల కంటే ఒక పండితుడు ఉంటే అది చాలా శ్రేష్టము. కాబట్టి ఈ విధంగా సమర్థుడైనటువంటి వాడు ఉండాలి. ఆ పండితుడైనా సమర్థుడైనటువంటి వాడు ఉండాలి అని అంటున్నాడు. ఈ విధంగా అమాత్యుడు ఒక్కడైనా కానీ కూడా వాడు మేధావి అయి ఉండాలి, శూరుడై ఉండాలి, ధీరుడై ఉండాలి, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు ఉండాలి, నిపుణుడై ఉండాలి. అనే విధంగా ఓ రాజపుత్ర, ఈ విధంగా సమర్థుడైనటువంటి వాడు ఉండాలి. ఓ నరర్షభ, నరదేవా వినవయ్యా అని అంటున్నాడు. ఈ విధంగా మన దగ్గర కోట గోడలన్నీ ఉంటాయి, జలము, ధనము, ధాన్యము, ఆయుధాలు ఇవన్నీ కూడా ఉంటాయి. నీ రాజ్యం లోపల అశ్వశాస్త్రము, గజశాస్త్రము, అన్ని శాస్త్రాలకు సంబంధించినటువంటి సాంప్రదాయాలు అన్ని కూడా ఉన్నాయి. ఓ విభువ వినవయ్య, గజశిక్ష సూత్రము, అశ్వశిక్ష శాస్త్రము, రథశాస్త్రము, ధనుర్వేద శాస్త్రము, యంత్రశాస్త్రము, నగర శాస్త్రము, నగరం ఎలా ఉండాలి, ఆ నగరంలో ఉండేటటువంటి ప్రజలు ఎలా ఉండాలి, దాని గురించి చెప్తున్నారు. బ్రాహ్మణులకు అపకారం చేస్తే వాళ్లకు విధించేటటువంటి దండనలు, ఈ విధంగా అవన్నీ కూడా నీకు తెలిసి ఉండాలి. ఓ మహారాజన్ వినవయ్యా, మంచి కార్యాన్ని గుర్తించి స్వజనుల మధ్య లోపల, సభ లోపల సత్కరించి దాన మానాలతోని వాళ్ళను పూజ చేసి ప్రశంసలు చేయాలి. నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు నిన్ను అనుసరించేటటువంటి వాళ్ళు ఎల్లప్పుడూ కూడా నీతోనే వాళ్ళు పోరాడుతూ ఉండాలి, నీ వెంటనే ఉండాలి. సామధాన భేదోపాయాల ద్వారా నీ ద్వారా ఉండాలి. ముగ్గురు ఈ విధంగా గుణవంతులైనటువంటి వాళ్ళు ఈ విధంగా మూడు గుంపులుగా విభాగం చేయాలంటున్నాడు. ఈ విధంగా శత్రువుల యొక్క రాజ్యం లోపల కొంతమంది వేరే వేషాలను వేసుకొని తిరగాలి. తిరిగి అక్కడ ఏమి జరుగుతుందో ఆ రహస్యాలన్నీ కూడా మనకు అందించాలి. ఆ వాళ్ళందరూ కూడా ఆ గుంపు వచ్చి ఆ వార్తలన్నీ కూడా మనకు తెలియజేయాలి. ఇంకొక గుంపు ఉంటుంది, ఆ రాజ్యం లోపల వార్తను తెలియజేయడానికి కొరకని ఈ విధంగా చారుల ద్వారా ప్రియవచనాలను వాళ్ళకు దానం ఇవ్వాలి. దానం ఇవ్వడానికి కొరకే ఒక గుంపుని పెట్టుకో అని చెప్తారు. ఈ విధంగా ఓ రాజా, మూల స్థానం ఏదున్నదో నీ మూల స్థానం దాన్ని మొదలు రక్షణ చేసుకో, దాన్ని గట్టి చేసుకో, తర్వాత యుద్ధానికని బయలుదేరు. ఈ విధంగా శత్రు సైన్యాన్ని జయించి విక్రముడైనటువంటి వాడివి లక్ష్యాన్ని ఛేదించు నాయనా అని ఈ విధంగా అంటున్నాడు. నీ మనస్సు మొదలు నీ మనస్సును గెలు, జితేంద్రియుడుగా, తర్వాత నీ సైనికులకి దృష్టాంతాన్ని చూపెట్టు, అనంతరం ఆ శత్రువుల పైన విజయానికని పోరాడు నాయనా అని ఈ విధంగా చెప్తున్నాడు ఆ యొక్క నారదుల వారు. ఈ విధంగా అవిజ్ఞాతులైనటువంటి వాళ్ళు మూడు ఆ యొక్క చారులను పంపించి తర్వాత వాళ్ళ ద్వారా 18 ఆవశ్యకమైనటువంటి ఆ యొక్క విషయాలను శత్రుపక్షం లోపల మనం ఆ యొక్క అంశాలను తెలుసుకోవాలన్నట. శత్రుపక్షం నుండి ఏమేనంటే స్వామి, అమాత్య, జనపద, దుర్గ, దండ, కోశ, మిత్ర అనేటటువంటివి రాజ్యానికి అలంకార భూషితమైనటువంటివి 7 ప్రకృతులు ఇవి. అదేవిధంగా విద్వాంసులు, కవులు, సూతలు, గాయకులు, విదూషకులు, పురాణాలు, పౌరాణికులు, ధర్మశాస్త్ర నిర్ణాయకులు, ఇవన్నీ కూడా ఇవి 7 వర్గాల వారు. తర్వాత సభాలంకారము, తర్వాత కర్మకారులు, వైద్యులు, గణకులు, సేన, ఇవన్నీ కూడా వీళ్ళు ఉపకారం చేసేటటువంటి వాళ్ళు. ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినటువంటివి అనే విధంగా చెప్తారు నాయన. ఇక్కడ స్వామి అంటే ఎవరంటే రాజే స్వామి అని చెప్పినారు.
ఈ విధంగా పరపక్షం లోపల ఈ విధంగా ఈ అంశాలను పవిత్రంగా తెలుసుకోవాలి అని ఈ విధంగా ఈ గమనం లోపల పెట్టుకోవాలి అనే విధంగా చెప్పి, ఓ నరదేవా వినవయ్యా, నువ్వు శత్రువులను గెలవాలంటే ఎల్లప్పుడూ కూడా నువ్వు ప్రయత్నశీలం చేయాలి, నిత్యము కూడా ప్రయత్నశీలుడి కావాలి. ఈ విధంగా చారుల మూలకంగా ఎవరు ఎలా ఎలా వస్తున్నారు వాళ్ళ మూలకంగా నువ్వు తెలుసుకోవాలి అని చెప్తున్నారు. వినయ సంపన్నుడి కావాలి, సత్కుల ప్రసూతుడివి కావాలి, అనేకమైనటువంటి శాస్త్రాలను తెలిసినటువంటి వాడివి ఉండాలి, తర్వాత అసూయ రహితుడైనటువంటి వాడు ఉండాలి, తర్వాత చెప్పినటువంటి మాటను వినేటటువంటి వాళ్ళు ఉండాలి. ఆ విధమైనటువంటి పురోహితులను నువ్వు సత్కరించు అని అంటున్నాడు ఆ నారదుల వారు. ఈ విధంగా ఇదంతా కూడా నీకు మేలు జరుగుతుంది నాయన. నీ పురోహితుడు బుద్ధివంతుడై ఉండాలి, పురానికి హితం చేసేటటువంటి వాడే పురోహితుడు నాయన. ఈ విధంగా అగ్నిహోత్రం పెట్టుకున్నటువంటి వాడై ఉండాలి, విధానంగా తర్వాత కాలానికి హోమాలను చేసేటటువంటి వాడు. ఈ విధంగా ఆ హోమం గురించి తెలిసినటువంటి పురోహితులను, ఈ విధంగా నీ పురోహితుడు షడాంగాల గురించి దాని లోపల ప్రావీణ్యుడైనటువంటి వాడు, జ్యోతిష్య శాస్త్రం గురించి దాని లోపల కుశలుడైనటువంటి వాడు. ఈ విధంగా అపశకునం ఎప్పుడు వస్తున్నదని తెలుసుకొని అది నీకు చెప్పాలి. ఈ సమయం లోపల నీకు అపశకునం వస్తుంది రాజా, తస్మాత్ జాగ్రత్త అనే విధంగా నీకు చెప్పాలి. వాటి యొక్క ఫలాలను తెలుసుకున్నటువంటి వాళ్ళు నీ పురోహితులై ఉండాలి అని ఈ విధంగా చెప్తున్నారు. ఈ విధంగా నీ భృత్యులు కూడా ఉత్తములైనటువంటి వాళ్ళు, ఆ ఉత్తములైనటువంటి వాళ్ళు ఉత్తములకు సేవ చేయాలి, మధ్యములైనటువంటి వాళ్ళు మధ్యములకు సేవ చేయాలి, అధములైనటువంటి వాళ్ళు అధములకు సేవ చేయాలి. వాళ్లను ఆయా సేవలలో చేసేటట్టు నువ్వు నియోజిస్తున్నావా లేదా అని ఈ విధంగా నారదుల వారు అనేకంగా ప్రశ్నలను అడుగుతాడు. ఇంకా చాలా ఉంది, దాని గురించి అనేన భావి యత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ కాయేన వాచా మనసేంద్రియవా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. శ్రీకృష్ణ అర్పణమస్తు.